పొగ తాగడం, మద్యం సేవించడం, శోభనం చేసుకోవడం ఆరోగ్యానికి హానికరం. అసలే ఈరోజు శోభనం. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో, వచ్చే అమ్మాయి నన్ను ఎలా అర్థం చేసుకుంటుందో ఏమో. అయ్యో, అక్కడే ఆగిపోయావే, రా. ఆశీర్వదించండి. ఈ ఫార్మాలిటీస్ ఏం వద్దుదా. బాగా సిగ్గుపడుతున్నావు. నువ్వు తాగు ఫస్ట్. మీరు తాగివ్వండి. సో స్వీట్. పాలా అండి? కాదు, నువ్వు. మ్మ్. మీరు సిగరెట్ తాగుతారా అండి? అంటే అప్పుడప్పుడు. నీకిష్టం లేకపోతే మానేస్తాను. నాకు అసలు నచ్చదండి. ఇప్పుడు నుంచి అస్సలు ముట్టను. మ్మ్. మ్మ్. అవును, మీ అమ్మ వాళ్ళు చెప్తే నన్ను పెళ్లి చేసుకున్నావా లేదంటే? లేదండి, మా నాన్నగారు మీ ఫోటో చూపించగానే చాలా బాగా నచ్చారు మీరు. అంత నచ్చానా? సరే, ఇక చేసుకుందామా? ఏంటండి? అదే ఫస్ట్ నైట్ రోజు చేసుకుంటారే అందరూ, అదే. ఈరోజు వద్దండి. ఎందుకు? నీకు పీరియడ్సా? పీరియడ్స్ కాదండి, పీరియడ్స్ నాకు మొన్ననే అయిపోయినాయి. మరింకేంటి? అంటే ఫస్ట్ టైం కదా, నాకు కొంచెం టెన్షన్గా ఉందండి. నాకు ఫస్ట్ టైమే కీర్తి. ఇద్దరు ముగ్గురితో ఏం జరగలేదు. అసలు ఫస్ట్ నైట్ రోజు మల్లెపూలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? ఎందుకు పెడతారండి? మల్లెపూల వాసన పీల్చుకుంటే టెన్షన్ పోయి రిలీఫ్ అవుతాం. మెల్లగా మత్తులో జారుకుంటావు. టెన్షన్ పోయిందా? కొంచెం. మళ్ళీ చూడు. ఇప్పుడు పోయిందండి. ఏయ్, నాకు భయంగా ఉందండి. ఏం కాదు. వద్దండి, ఈరోజు ఇంకా 2 days టైం ఉంది కదా. ఫస్ట్ నైట్ ఫస్ట్ డేనే చేసుకోవాలి. ఏం కాదని చెప్తున్నా కదా. లైట్స్ ఆఫ్ చేయాలా? అమ్మో, నాకు భయం. నాకు భయమే, అందుకే లైట్స్ ఆఫ్ చేస్తా అంటున్నా. బాగా టెన్షన్ అవుతుందండి. మల్లెపూలు పీల్చుకుంటావా? వద్దండి. సరే, భయపడకు. వామ్మో, శోభనం రోజు రాత్రి గిలాంటి కల వచ్చిందేంది? అనవసరంగా గీ టైంలో వండుకున్నా. అరే వివేక్, చెప్పురా వంశీ. అరే నీకేమన్నా పిచ్చారా? అమ్మాయిని చూడకుండా పెళ్లికి ఎట్లా ఒప్పుకున్నావురా?
అరే వంశీ, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఆచారం ఉన్నదట్రా. వాళ్ళు చేసుకునే మొగుణ్ణి ముందే చూడరట్రా. పెళ్ళైన తర్వాత శోభనం రోజు రాత్రి ఒక టైంలో చూస్తారట. ఆ ప్రాసెస్ నాకు నచ్చింది, అందుకే ఓకే అన్నా. అరేయ్, నేను అక్కడుంటే ఆ పెళ్లి కూడా జరిపించటం కాదు కానీ సరే, మనలో మన మాట. ఒకవేళ అమ్మాయికి నీ ఫేస్ నచ్చకుంటే నాకేందక్కురా, నచ్చుద్ది. నీకు అన్నీ తక్కువేరా. హైటు, పొట్టిగా ఉంటావు కదరా, మరి వేటు, సన్నగా ఉంటావు కదరా, మరి కలరు. బ్లాక్ అండ్ వైట్ కదరా. అరే వంశీ, నువ్వు అర్జెంటుగా కాల్ కట్ చేయరా, లేకపోతే నువ్వు చెప్తున్న మాటలకు నా మీద నాకే డౌట్ వస్తుంది. ఆగ్రా, నేను చెప్పేదినరా. కీర్తి పాప జాగ్రత్త, భయపడకు. వచ్చినావా? మ్మ్. వస్తానా. ఎక్కడున్నావు? ఇక్కడే. ఏది ఇది మంచం ఎక్కడున్నది? ఇది ఎక్కడ? అరే, అరే, ఇక దా ఇడ కూర్చున్నాను. దా కూసో. అబ్బా, మెత్తగున్నాయి దీని చేతులు. పాలు తాగండి. నువ్వే తాగివు. మీరే తాగివ్వండి. ఇప్పుడు నువ్వు తాగు. పాటలు పెట్టాలా? ఎందుకు, నీకు మాటలు రావా? మీరు మాట్లాడట్లేదు కదా. నువ్వు మాట్లాడతావని నేను చూస్తున్నా. కీర్తి పాప, ఇప్పుడు సమయం అయింది. మీరు కళ్ళకు గంతలు తీసి ఒకరినొకరు చూసుకోవచ్చు. 1 సెకండ్. ఎవరనేకు ఇదేంద్ర ఓంకారాన్ని లెక్క అంటుంది. అది ఫస్ట్ టైం చూసుకుంటున్నాం కదా, ఎదురెదురు నించుని చూసుకుందాం. అయితే సరేనా? సరే, ఓకే దా. 1 2 2 దేవుడ బాంచన అమ్మాయి Two. మంచిగుండాలి. దేవుడ బాంచన అమ్మాయి మంచిగుండాలి, Three. అందంగా ఉండాలి. నీ అవ్వ షీర బార్డర్ కనపడుతుంది కానీ అమ్మాయి ఏది? ఓరి నీ అవ్వ గిదేంద్ర గింతున్నది, అయినా మంచిగున్నది. ఏంది ఎవరు కనిపిస్తలేరు? ఇక్కడ ఇదేంద్రో ఫేస్ ఎట్లనో పెట్టింది. కుంపదీసి నిన్ను నచ్చలేదా ఏంది? కీర్తి, నేను నీకు నచ్చిన్నా? పిచ్చి పిచ్చిగా నచ్చినావు. అమ్మర బిడ్డో, ఎక్కడ నువ్వు ఉంటదా అని చచ్చినా. మరి నేను మీకు? నీకేంది, సూపర్ ఫిగర్. బాగా నచ్చినావు. హ్మ్. ఏమైంది? అంటే మీరు నాకు ముద్దు పెట్టుకోవాలంటే మా ఆచారం ప్రకారం మీరు నన్ను ఎత్తుకోవాలి. గంతేనా? నువ్వులే. ఏమైందండి? నా నడుము పట్టుకున్నట్టున్నది, కొంచెం వెనకకు రావా? అమ్మో, కొంచెం. అమ్మో, ముద్దు వద్దులే కీర్తి, ఇక కూసో. అమ్మా, హగ్ ఓకేనా? హగ్గు కూడా ఆచారం ఉంది. ఉందా? హ్మ్. మళ్ళా ఎత్తుకోవడమేనా? కాదు, మీరు కాలు నిక్కకుండా ఏ సపోర్ట్ లేకుండా నన్ను స్ట్రెయిట్ గా హగ్ చేసుకోవాలి. పెద్ద పరీక్ష ఇది. సరే నిలబడు. హ్మ్. దూరం బో, కండ్లు మూసుకో. ఎల్లమ్మ తల్లి, నువ్వే కాపాడాలి.
తుటిలో తప్పిన ప్రమాదం ఊహించుకుంటేనే ఉత్సపడతాంది. వద్దు తల్లి, నన్ను క్షమించు. ఏమండి, మ్మ్, ఇటు తిరగండి. మ్మ్. కాసేపు ఆచారాలు పక్కన ఆ, పెడదామా? పెడదాం పెడదాం. హ, స్టార్ట్ చేద్దామా? ఇక చేద్దామా? కానీ టెన్షన్ అవుతుందండి. టెన్షన్ అవుతుందా? మ్మ్. మల్లెపూల వాసన చూస్తావా? టెన్షన్ పోతుంది. వద్దండి, ఏం కాదండి, వద్దండి, ఏం కాదని చెప్పిన కదా. వద్దండి, ఏం కాదే. వద్దండి, వద్దండి. మ్మ్. ఆ? వీడేంటి ఎక్కడికి వెళ్ళాడు? ఆ? వీడేంటి ఆరుగురు పతివ్రతల సినిమాలో వాడిలా కూర్చున్నాడు? హ్మ్, ఏమైందో కనుక్కుందాం. ఏమైందండి? ఇట్స్ ఏ బాయ్ థింగ్. అర్థం కాలేదు. ఇది బాయ్స్ కు మాత్రమే అర్థమవుతుంది. ఏమంటారా అబ్బాయిలు? మీకు అర్థమై ఉంటది కదా. ఉమ్? సరే, బెడ్ పైకి పదండి. ఒక 10 minutes మొత్తం సెట్ అయిపోతుంది. ఉమ్, నీ అవ్వ కరెంటు పోయింది. కిట్టి పాపా ఉన్నావా? నీ అవ్వ ఇదొకటి. దీన్ని ఇట్లా కాదు. ఏయ్, నువ్వు ఆ మంచం దగ్గరికి బా. ఎందుకు? కిట్టి పాపా అరే పావే. సరే, ఇక ఊపు. ఎందుకు ఊపడం? ఊపు అని చెప్తానా కదా. హ్మ్, కిట్టి పాపా ఊకే అరోకే, పిల్లల్ని డిస్టర్బ్ చేయకు, పదా. పోయింది. ఇక బెడ్ మీద మెల్లగా కూసుందాంపా. సరే, ఏందో ఏమో నువ్వు. పావే. హ్మ్. అమ్మయ్యా, కరెంట్ కూడా వచ్చింది. మ్, మీకు పాస్ట్లో ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? చాలానే ఉన్నాయి, కానీ అవి ఇప్పుడు నీకు చెప్పుకొని నా పైన నీకున్న ఫీలింగ్స్ని హర్ట్ చేయలేను. ఒకవేళ చెప్పినా కూడా ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును, నేను నీకొకటి చెప్పాలి. ఏం వద్దు, నాకేం చెప్పుకు నీ లవ్ స్టోరీస్. అది కాదండి, మరేంటి? మా ఫ్యామిలీలో కిస్ పెట్టుకోవడానికి, హగ్ చేసుకోవడానికి ఏ ఆచారాలు లేవండి. నేనే ఏదో మిమ్మల్ని ఆట పట్టిద్దామని అలా చేశాను. అవునా? ఎర్రిపోకుండా అయిపోయినా కదా. ఓకే ఓకే, సరే ఇప్పుడు ఏమైనా చేసుకోవచ్చా? మ్మ్. ఆహా. మ్మ్. నేను నీకు నిజంగానే నచ్చానా? అంటే పెద్దగా హైట్ ఉండను, సన్నగా ఉంటా, కలర్ కూడా బ్లాక్ అండ్ వైట్. చాలా బాగా నచ్చారండి మీరు. మీ ఇన్నోసెన్స్, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు బాగా నచ్చింది. మా ఆచారం పెట్టింది ఎందుకో తెలుసా? ప్రేమ అనేది మనసుని చూసి పుట్టాలి కానీ మనిషిని చూసి కాదు. నిజమే, ప్రేమ అనేది మనసుకు సంబంధించిందే. ఇప్పటికే మాటల వల్ల లేట్ అయింది, ఇక చేతులతో స్టార్ట్ చేద్దామా? ఆ? చేద్దాం చేద్దాం. లైట్ ఆఫ్ చేస్తా, నువ్వు నాకు రష్మికలక కనబడతావు. ఆఫ్ చేయి, ఆఫ్ చేయి. నాకు కూడా నువ్వు విజయ్ దేవరకొండలా కనిపించాలిగా. ఈ రోజు రాత్రి నీకు జాతరే.